నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో. అక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడి మార్పు అనేది ఇక్కడ ఎఫెక్ట్ నిజామాబాద్ కమలదళంపై ఖచ్చితంగా పడనుందంటే అలా అవుననే సమాధానం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్నార్థకరంగా మారినటువంటి బండి సంజయ్ ఎవరైతే నమ్ముకున్నారో నేతల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యతిరేక వర్గంపై ఎలాంటి ప్రభావం పడింది. అలాగే అక్కడ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేరాలని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఒక ఎంపీ అరవింద్ ఒకవేళ టికెట్కి అనుమతి ఇస్తారా లేకపోతే ఆయన ప్రమేయం లేకుండా ఉంటుంది, వీటన్నిటిపై సమగ్ర సమాచారం అందిస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు నిజామాబాద్ కమలదళంపై ఎఫెక్ట్ పడనుందా అంటే అవుననిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బండి సంజయ్ ఇటు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించడంతో అతని నమ్ముకున్నటువంటి నిజామాబాద్ జిల్లా నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా మరింత చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఎంపీ అరవింద్ ఇప్పుడు బీజేపీ రచన నుంచి బీజేపీ ఇటు నిజామాబాద్ జిల్లాలో మొత్తం కమలం పార్టీ రెండు వర్గాలుగా మారిపోయింది. ఒకటి అరవింద్ వర్గం అయితే మరొకటి యాంటీ అరవింద్ వర్గంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా ఇటు బీజేపీ పార్టీ లేని సమయంలో ఎంపీ అరవింద్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత కూడా కింది స్థాయి నుండి కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని కూడా ఇక్కడ సీట్లు సాధించి పొందే. దాని తర్వాత కూడా ఇటు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కూడా గెలుపు గుర్రాలను తనకంటూ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని మరి గెలుపు గుర్రాలను టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో అయితే దీది నచ్చినటువంటి యాంటీ అరవింద్ వర్గము తనకు టికెట్ కావాలంటే కూడా ఇటు మాజీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల లక్ష్మణతో పాటు ఇటు ఆర్మూర్ నుండి బరిలో టికెట్ ఆశిస్తున్నటువంటి వినయ్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మి, మరోవైపు ఇటు బీజేపీలో చేరాలనుకుని ఆశాగా ఉన్నటువంటి ముచ్చెల సునీల్ రెడ్డి కూడా ఈ వర్గంలో ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎండ లక్ష్మీ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఇటు ఉద్యమంలో రెండోసారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఇక్కడ ఉన్న ప్రజలు నిజామాబాద్ అర్బన్ ప్రజలు కూడా ఎమ్మెల్యే గెలిపించారు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మొన్న ఇటు ధర్మపురి ఇటు మన బండి సంజయ్ చొరవతో మళ్ళీ మూడోసారి కూడా నిజామాబాద్ అర్బన్ నుండి టికెట్ దక్కింది. ఆయన అయినప్పటికీ కూడా అతను ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బిగాల గణేష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. అనంతరం దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల దగ్గర పడటంలో మళ్ళీ నిజామాబాద్ అర్బన్ నుండి టికెట్ ఆశిస్తున్నారు. మరో జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మి అయిన గతంలో తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తర్వాత అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు ఇటు అతను తనయుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ తో కలిసి ఇటు బీజేపీ తీర్థం పోసుకున్నాడు. తర్వాత ఇద్దరు సఖ్యతగా ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో కూడా అరవింద్ తో బసవలక్ష్మి కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు నమ్మిన బంటుగా ఉన్నాడు. అయితే కొన్ని పరిణామాల రీత్యా అతనికి ఎంపీ అరవింద్ కు కొద్ది గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ టికెట్ కూడా రేసులో బసవలక్ష్మి ఉన్నాడు. అయితే ఇక్కడ ఎంపీ అరవింద్ ధన్పల్ సూర్యనారాయణ గుప్తాకు పూర్తిగా మద్దతు ఉంది. దీంతో అది నచ్చినటువంటి బసవలక్ష్మి ఆయన ఎండాల వర్గంలో చేరారు. మరోవైపు ఆర్మూర్ నుండి గతంలో పోటీ చేసి ఓడినటువంటి వినయ్ రెడ్డి కూడా ఈసారి కూడా తను టికెట్ కావాలని చెప్పి కూడా అతను రేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతనికి కాస్త దూరం పెట్టినట్లు కూడా తెలుస్తుంది ఎంపీ అరవింద్. దీంతో అతను కూడా ఎండాల లక్ష్మణ వర్గంలో చేరాడు. దీంతో పాటు ఇటు ముచ్చెల సునీల్ రెడ్డి కూడా ఇటు బాల్కొండ ఉండి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడైన బట్టి మల్లికార్జున రెడ్డికి బీజేపీ అరవింద్ పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు. అనేక కార్యక్రమాల్లో అతని సపోర్ట్ గా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో అతను కూడా ఇటు ఎండల వర్గంలో ఉన్నాడు. ఈ నలుగురు ఇటు ఇక్కడ ప్రధానంగా ఎంపీ అరవింద్ కు వ్యతిరేకిస్తూ బండి సంజయ్ కూడా దగ్గరకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగైనా ఇప్పుడు బండి సంజయ్ ద్వారా తమ టికెట్లు సాధించుకుంటాం, రానున్న ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేస్తామని కూడా ఆశతో ఉన్నారు. అయితే
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి పోయింది. దీంతో వారికి టికెట్లు వస్తాయా రాదన్న కూడా ఆందోళన కూడా నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బండి సంజయ్ ఉంటే మాత్రం ఎలాగైనా చెప్పి సరే టికెట్లు తెచ్చుకోవచ్చు అని చెప్పి వీరు ఎంతో ఆశగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు మొత్తం పూర్తిగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడంతో పూర్తిగా నిజామాబాద్ జిల్లాపై ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా పూర్తిగా పట్టు సాధించినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా తమ టికెట్ల విషయంలో కూడా ఎంపీ అరవింద్ అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. రైట్ నవీన్, ఒకటి అంటే ఒకవేళ పదవిలో ఉంటేనే ప్రభావం ఉంటుంది, లేకపోతే పదవిలో లేకపోతే ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉండదు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి పోతే అనుకున్న ప్రభావం, లేకపోతే ఆయన దగ్గర పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో నాయకుల దగ్గర తనకు ఉన్నటువంటి చరిష్మా పోతుందని భావించవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు కానీ చూసుకుంటే ఒకవేళ అంటే హోదా లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రభావం ఏమి ఉండదు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష హోదాలో కూడా తనకు ఒక క్యాడర్ ఉంటుంది. తనకి పలానా వారి రేసు గుర్రాలను పలానా వారికి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా సెంట్రల్ అధిష్టానం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అతనికి పదవి కూడా లేని, బండి సంజయ్ కూడా పదవి లేని పరిస్థితి. అతనికి దీంతో అతను నమ్ముకున్నటువంటి నిజామాబాద్ జిల్లా నాయకుల పరిస్థితి టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా అతనికి పదవి లేకపోవడంతో పూర్తిగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్దే పూర్తిగా పట్టు సాధించని చెప్పు. ఎందుకంటే ఇటు ఇటు మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, నేరుగా ధర్మపురి అరవింద్ కు సంబంధాలు ఉన్నాయి. తనకంటూ తను పూర్తిగా చాలా సార్లు చెప్తున్నాడు తన ఆన్లైన్ పరిధిలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తాము, తాము నిజామాబాద్ జిల్లా 5కి 5 స్థానాలు ఖచ్చితంగా గెలిపించి తీరుతామని చెప్పి కూడా దీని విషయంలో కూడా తనది బాధ్యత అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తూ వస్తున్నాడు. తను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఎంపీ అరవింద్ కేంద్రం ఇటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా ఇటు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు పదవిపోవడంతో కూడా పూర్తిగా వీరికి కూడా టికెట్లు వస్తాయా రావని చెప్పి కూడా వీరు భయాందోళన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు తనకు నమ్మిన వారికి టికెట్లు ఇచ్చి ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ బండి అని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్.